సినిమాల్లో పవర్ స్టార్, ప్రజల్లో మీకు ఎప్పుడు కూడా పవర్ లేదు. పొత్తులతో వెళ్లే పార్టీలకి ఎప్పటికీ మనుగడ ఉండదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. పొత్తులతో వెళ్లే పార్టీలకు మనుగడ ఉండదు. అతి తొందరలోనే ఈ పార్టీలన్నిటి కూడా మూసుకుపోతాయి, కాలగర్భంలో కలిసిపోతాయి. ఆత్మవిశ్వాసం లేక, గెలుస్తామనే నమ్మకం లేక ఇష్టానుసారం వాగుతున్నారు. ఇష్టానుసారం జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఒక పిచ్చి కుక్కల గుంపులో తయారై మాట్లాడుతున్నారు. ప్రజల చేతిలో ఈ కూటమి కింద చెప్పు దెబ్బలు తప్పవని కూడా హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎప్పటికీ స్వయంగా ప్రకాశించలేరు. ఆయన ఉపగ్రహమే. ఎవరో ఒకరి కిరణాలు ఈయన మీద పడాలి, అప్పుడు మాత్రమే ఆయన కనబడాలి. చూశారుగా పిఠాపురంలో కూడా వర్మ వెలుగులు ఈయన మీద పడాలి, అప్పుడే ఈయన కనబడుతున్నాడు, లేకపోతే కనబడతల్లా. ఈయన ఎప్పుడు ఉపగ్రహమే. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఉపద్రవమే. సర్వనాశనం చేసేస్తారు ఈ పార్టీని, ఈ రాష్ట్రాన్నే సర్వనాశనం చేసేస్తారు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి. ఆయన ఎప్పటికీ రాష్ట్రానికి ఉపద్రవమే. ప్రజలందరూ కూడా ఈసారి ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినట్టు 175కి 175 అసెంబ్లీ స్థానాల్ని, 25కి 25 పార్లమెంట్ స్థానాల్ని గెలిపించాలి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా. చూశారుగా చిరంజీవి గారేమో ప్రజారాజ్యం పార్టీని హోల్సేల్గా అమ్మేశాడు ఆయన. పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు గారికి రీటైల్గా అమ్మకం చేస్తున్నాడు. ఆయనేమో హోల్సేల్ అమ్మకం, ఈయనదేమో రీటైల్ అమ్మకం చేస్తా ఉన్నాడు. ఈ విషయాన్ని ముఖ్యంగా కాపు యువత, కాపు సోదరులు గమనించాలని కూడా నేనైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న ఎన్నికల అఫిడవిట్లో అన్ని కూడా పచ్చి అబద్ధాలే నింపారు. నిన్న ఎన్నికల అఫిడవిట్లో అన్ని పచ్చి అబద్ధాలే నింపారు. దాని నిండా కూడా ఆ ఎన్నికల అఫిడవిట్ని ఒక చార్టర్డ్ అకౌంటెంట్తో కాదు, ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో తనిఖీ చేయించాలి. ఇన్వెస్టిగేషన్ అధికారులతో తనిఖీ చేయించాలి. మీరు చూడండి, 5 ఏళ్ళు ఆయన సంపాదనలో అంట 114 కోట్లు సంపాదిస్తే మరి 90 కోట్ల ఆస్తులు ఎలా కొన్నారు చెప్పండి మీరు? ఆయన సంపాదన అంట 114.76 కోట్లు అంట, కొన్న ఆస్తులు అంట 90 కోట్లు అంట. ఎలా కొంటారండి? ఎలా కొంటారు 90 కోట్ల ఆస్తులు? ఈ ఆస్తులన్నీ ఎప్పటి నుంచి కొన్నారు తెలుసా? జనసేన పార్టీ పెట్టిన తర్వాతే. 2014 నుంచి పార్టీ పెడితే 2018 నుంచి 2024 వరకు కొన్న ఆస్తులే అన్నీ కూడా, అంతకు ముందు లేవు. చూసుకోండి, 90 కోట్ల రూపాయల ఆస్తులు కొనింది ఎప్పటి నుంచి? 2018 నుంచి 2024 వరకు. ఇవన్నీ నా సొంత కవిత్వం నేను చెప్తున్నా. ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చినవి ఇవన్నీ కూడా, ఎప్పటి నుంచి కొన్నారు? 90 కోట్ల రూపాయల ఆస్తులు కొనింది 2018 నుంచి 2024 వరకు. మరి అవన్నీ కూడా సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం 90 కోట్లు. మార్కెట్ వాల్యూ చూపించమంటే సబ్ రిజిస్టర్ వాల్యూకి 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు కలిపి చూపించారు. కానీ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా? సుమారు 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయలు ఉంటాయి ఆ ఆస్తులన్నీ కూడా.